రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒక్కొక్క దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐనవోలు జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ యొక్క జాతర 3 రోజులు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తుంది. ఆ యొక్క ఐనవోలు ఆ యొక్క జాతరను సందర్శించి అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ యొక్క ఏర్పాట్లను వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ప్రత్యేక శ్రద్ధతోటి మాత్రం ఆ యొక్క ఏర్పాట్లను ఏ విధంగా జరుగుతున్నాయని ఆ యొక్క ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ యొక్క ఐనవోలు జాతరకు ప్రత్యేకత అదేవిధంగా ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? నమస్కారం అండి. ఐనవోలు జాతరకు అన్ని అధికారులతోని సమన్వయ కమిటీ మా యొక్క మినిస్టర్ అయిన కొండ సురేఖ మేడం ఆధ్వర్యంలో జరిగింది. అధికారులతోని సమీక్ష చేసినాక అన్ని విధాల అన్ని చర్యలు తీసుకునే దిశగా అందరూ సమన్వయంతో మరియు నూతన కమిటీ కూడా రాత్రి ఆర్డర్ వచ్చింది. నైట్లో అందరినీ కొత్త కమిటీ వేయడం జరిగింది. వీరందరూ కలిసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల కోసం 24/7 అందుబాటులో ఉండే విధంగా మా యొక్క కమిటీ పోలీస్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉన్నారండి. ఇప్పుడు మహాజాతర కాబట్టి ఎందుకంటే మేడారం కూడా వస్తుంది కాబట్టి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. సార్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఆ యొక్క జాతరకు వచ్చే విధంగా ఈ యొక్క 3 రోజుల పాటు ఉగాది వరకు ఈ యొక్క ఐనవోలు జాతర నిర్వహిస్తారు. ఆ యొక్క ఏర్పాట్లలో వేములవాడ జాతర కానీ లేకుంటే సమ్మక్క సారలమ్మ జాతర కానీ లేకుంటే ఐనవోలు జాతర కానీ ఈ యొక్క అవన్నిటిని దర్శించుకొని మాత్రం ఈ యొక్క ఐనవోలు జాతరను దర్శించుకున్న తర్వాత మేడారం వెళ్తారు. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది? ఈసారి భక్తుల సంఖ్య అధికంగా వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే మహాజాతరని దీన్ని పిలుచుకుంటున్నాం. ఎందుకంటే మేడారం కలిసి రావడం, మేడారంకు మీకు తెలుసు కదా, మీరు చెప్పినట్టుగా ఏసియాలోనే పెద్ద జాతర అది. సో తప్పనిసరిగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు అన్నీ నీరు కానివ్వండి, వారికి టాయిలెట్స్ కానివ్వండి, ఎలాంటి అయినా కూడా అసౌకర్యం కలగకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా అన్ని టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. మరియు ఆర్టీసీ కూడా బస్సులను కూడా ఎక్కువ పెంచడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా సీసీ కెమెరాలు ఇంకా కావాలంటే అన్ని చోట్ల టోటల్గా ఈ యొక్క జాతర మొత్తం సీసీ అండర్ కవర్లో ఉంటుందండి. గతంలో పారిశుద్ధ్యం విషయంలో కొంత అవకతవకలు జరిగాయి సార్. అంటే ఆ యొక్క ఏర్పాట్లలో కొంత కరోనా కావచ్చు లేకుంటే ఈసారి కూడా ఆ యొక్క కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఆ యొక్క ఆరోగ్య సిబ్బందిని కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు సార్? ఈ కరోనా విషయంలో దృష్టిలో పెట్టుకొని మెడికల్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ 24/7 డాక్టర్స్ ఉండడం, మెడికల్ టీమ్స్, తర్వాత అంబులెన్స్ అన్ని విధాల అందుబాటులో పెట్టడం, అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయండి. రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ యొక్క వచ్చిందంటే ఏ రోజు వస్తారు? ఆ యొక్క ఏర్పాట్లలో ఏ విధంగా నిమగ్నమయ్యారు సార్? బహుశా ఈ పండుగ సందర్భంగా 15-16 లోపల ఎప్పుడైనా రావచ్చు. వస్తే దానికి తగ్గట్టుగా కూడా మేము టీమ్స్ రెడీ చేసుకున్నాం. అన్ని బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఉన్నామండి. ఖచ్చితంగా ఆ యొక్క భారీ ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఆ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఖచ్చితంగా ఏర్పాట్లు చేసే విధంగా మా యొక్క కృషి చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సీఎం కానీ లేకుంటే అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆ యొక్క కరోనా దృష్టిలో కూడా ఆ యొక్క అన్ని ఏర్పాట్లు చేస్తాం. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేసి ఆ యొక్క జాతరను విజయవంతం ఏర్పాటు చేసేందుకు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ప్రత్యేకంగా ఇక్కడ ఆ యొక్క శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా అన్ని శాఖలతోటి సమన్వయంతో ఈ యొక్క జాతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్, న్యూస్ నౌ తెలుగు, వరంగల్.